నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి సమావేశం జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల విడుదలపై చర్చ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టీకరణ హుజూరాబాద్లో కాంగ్రెస్ భారాస నేతల సవాళ్లతో ఉద్రిక్తత కౌశిక్ రెడ్డి ప్రణవ్లను గృహ నిర్బంధం చేసిన పోలీసులు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ హైకోర్టులో పిటిషన్ ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పు జూలై 4 నుంచి తొలి విడత ప్రవేశాల ప్రక్రియ లోక్సభ స్పీకర్ పదవికి తప్పని ఎన్నిక బరిలో ఓం బిర్లా కె సురేష్ రేపు జరగనున్న ప్రక్రియ అమెరికాలో భారీ వర్షాలకు బద్దలైన డ్యాం 4 రాష్ట్రాల్లోని 30 లక్షల మందిపై వరద ప్రభావం జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎంకు సంబంధించి 2023-24లోని 3-4 త్రైమాసికాల నిధులు 323.73 కోట్ల విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా నడ్డాతో సమావేశమైన రేవంత్ రెడ్డి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక గ్రాంట్ 231.40 కోట్ల మంజూరు చేయాలని విన్నవించారు. ఎన్హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావటం వల్ల అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా రాష్ట్ర వాటాతో పాటు కేంద్ర వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్ నుంచే తామే విడుదల చేస్తున్నామని నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులను సత్వరమే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తనతో చర్చించకుండానే జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై తీవ్ర మనస్తాపం చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తాను ఏ పార్టీలో చేరనని కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సహా పార్టీ సీనియర్ నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. సీనియర్ నేతల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేమని, వారు బాధపడితే తాము బాధపడతామని అన్నారు. అయితే తనకు ఆత్మగౌరవమే ముఖ్యమన్న జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై విభేదిస్తున్నామని తేల్చి చెప్పారు. జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బుజ్జగించారు. 2 గంటల పాటు చర్చలు జరిపారు. పార్టీ సముచిత గౌరవం ఇస్తుందని నచ్చజెప్పారు. కాంగ్రెస్ అధికారంలో లేని 10 ఏళ్లు జీవన్ రెడ్డి పార్టీ జెండా మోశారని, చట్టసభల్లో బలమైన గళం వినిపించారని భట్టి విక్రమార్క అన్నారు. అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా మాట్లాడుతుంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా 10 ఏళ్లు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్లో అటు శాసనసభలో, శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని భుజాన్ని సంపూర్ణంగా గౌరవిస్తుంది. వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులందరూ కష్టపడి పోగేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ నాయకులు కూడా మనస్తాపం గురైతే మేమందరం బాధపడతాం. మంత్రులు చర్చలు జరిపినప్పటికీ తనకు ఆత్మగౌరవమే ముఖ్యమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, పార్టీ మాత్రం వీడబోనని తేల్చి చెప్పారు. ఫిరాయింపులకు పాల్పడిన వారి సభ్యత్వం రద్దు చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం పంచ్ న్యాయ్లో హామీ ఇచ్చిందని, అదే తన విధానమని చెప్పారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిపోయిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేయాలనే ఆలోచనతో ఉన్నా వారు ఇచ్చిన వారు మాట్లాడిన వాళ్ళు జరిగిన పరిణామంలో చర్చించిండ్రు. బట్ నాకు జరిగినటువంటి ఒక మనస్తాపం ఏదైతున్నదో
నాకు పదవి అనేది ప్రధానం కాదు, నాకు వ్యక్తిగతం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రధానం అని చెప్పంటు నేను దాన్ని బట్టి ఏదైతుందో రాజీనామా చేయాలంటే ఒక ఆలోచన వ్యక్తం చేసి నేను ఓన్లీ ఎమ్మెల్సీ పార్టీలో కొనసాగుతున్నా. పార్టీ వీడాలనే ఆలోచన నాకు లేదు. దయచేసి ఏదైతుందో దాన్ని తెరపైకి తీసుకురాకండి. నాతో ఎవ్వరు మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడే ప్రయత్నం నేను చేయలేదు, నాకు అటువంటి ఆలోచన లేదు. ఫిరాయింపుల మీద ఏదైతే నా అభిప్రాయం వ్యక్తం చేసినా అఖిల భారత కాంగ్రెస్ ఆలోచన విధానం, నా ఆలోచన విధానం. అఖిల భారత కాంగ్రెస్ ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 5 న్యాయాల్లో ఇవాళ చట్టసభకు సంబంధించి ఒక రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి వారు పార్టీని ఫిరాయింపు చేస్తే ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పి అందులో పెట్టడం జరిగింది. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన వచ్చాక ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై తన నిర్ణయం చెబుతానని జీవన్ రెడ్డి వెల్లడించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారాస నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీపీసీ బూడిద తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడకపోతే జూబ్లీహిల్స్ వెంకటేశ్వర ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి అక్రమాలకు పాల్పడకపోతే చెల్పూర్ ఆలయానికి వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేయాలంటూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరు నేతలు సవాళ్లకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తకుండా చర్యలు చేపట్టిన పోలీసులు కౌశిక్, ప్రణవ్లను గృహ నిర్బంధం చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం అవినీతికి పాల్పడకపోతే బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావాలంటూ మరోసారి సవాల్ విసిరారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా అవుతున్న బూడిద పంచాయతీ కాస్త దేవుని వద్ద ప్రమాణాలకు దారితీయడం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీపీసీ బూడిద రవాణాపై రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బూడిద రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముడుపులు తీసుకున్నారని ఆరోపించిన కౌశిక్ రెడ్డి ఏకంగా లారీలను అడ్డుకున్నారు. ఆ వ్యవహారంపై ఆగ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ దినపత్రికతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. పొన్నం నోటీసులపై స్పందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అవినీతి చేయకపోతే జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని మంత్రి పొన్నంకు సవాల్ విసిరారు. ఆ సవాల్కు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉడితెల ప్రణవ్ ఎదురుదాడికి దిగారు. కౌశిక్ రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారని, తన వ్యాఖ్యలు తప్పైతే హుజూరాబాద్ నియోజకవర్గంలోని చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వచ్చి తడిబట్టలతో ప్రమాణం చెయ్యాలని ప్రతి సవాల్ విసిరారు. ఆ సవాల్ స్వీకరించిన కౌశిక్ రెడ్డి చెల్పూర్కి వస్తానని ప్రకటించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చెల్పూరు హనుమాన్ ఆలయం వద్ద ఫ్లెక్సీలు తొలగించారు. హైదరాబాద్ నుంచి వీణవంక చేరుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్లను అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. ఇరు పార్టీల నాయకులు చెల్పూరు వెళ్లకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. కొందరు చెల్పూరు హనుమాన్ ఆలయం వద్దకు రాగా పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కౌశిక్ రెడ్డి 20 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ ఓ బాధితుడు తడిబట్టలతో ప్రమాణం చేశారు. దీంతో హనుమాన్ ఆలయం వద్ద కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. కోర్టుల నౌకరు వెచ్చిస్తానని 20 లక్షలు తీసుకున్న మాట వాస్తవం. 2 సంవత్సరాల కాలంగా ఆయనకు సవాల్ విసురుతున్నాను. ఏ రోజు సవాల్ స్వీకరించలే. కానీ మా మంత్రి గారి మీద అన్యాయంగా, అక్రమంగా, ఇలాంటి ఆధారాలు లేకుండా బూడిద కుంభకోణంలో ఆరోపణలు చేస్తూ ప్రమాణం చేస్తావా హైదరాబాద్ రమ్మని చెప్పాడు. అంతకు ముందే మేము చెప్తున్నాం, మా చెల్పూరు హనుమాన్ టెంపుల్ పవిత్రమైన టెంపుల్, నువ్వు రా అని చెప్పి సవాల్ విసిరాం. సవాల్ స్వీకరించిన వరకు రాలేదు. చెల్పూరు ఆలయానికి వస్తుండగా పోలీసులు వీడవంకలో గృహ నిర్బంధం చేయడంతో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటూ కౌశిక్ రెడ్డి అక్కడే ప్రమాణం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం అపోలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని మరోసారి సవాల్ విసిరారు. ఆలయానికి వచ్చి ప్రమాణం చేయకపోతే అవినీతి చేసినట్లు పొన్నం ఒప్పుకున్నట్లేనని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి ఇలా ఇదే గుడిగా భావించి ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. బూడిద రవాణా విషయంలో ఆరోపణలు చేయడం కాదని ఆధారాలుంటే చూపెట్టాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దేవుడి పైన ఒట్టేసుకుని అబద్దాలు చెప్పే పరిస్థితికి నువ్వు దిగజారిపోయినావు. నీ ఉనికి, ఇక్కడ రాజకీయ ఉనికి కాపాడుకోవడం అంటే ఎంత సిగ్గుచేటిది. ఆరోపణలు చేసినావో దానికి ఇంతవరకు నీ సాక్ష్యం నువ్వు తీసుకురాలే.
దాన్ని కప్పిపుచ్చడందుకు ఇంకో ఈ నాటకం అంతా నువ్వు ఆడుతున్నావు మా మంత్రి గారి పైన. ఇంకా నువ్వు నీ ఆరోపణలు తగ్గకపోతే చట్టపరంగా నీ పైన పడతావని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ భారాస నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని భారస సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్పై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ను సమయం కోరినట్లు తెలిపారు. ఫిరాయింపులపై చట్ట ప్రకారం పోరాడుతామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్ల వ్యవహారం ఈ నెల 27న హైకోర్టులో విచారణకు వస్తుందని, తీర్పు తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జగదీష్ రెడ్డి తెలిపారు. వాస్తవానికి దీంట్లో ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి భయంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే వ్యతిరేకత మొదలైంది. కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాడు, సొంత ఎజెండాతో పనిచేస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇక్కడ నుంచి అది ఢిల్లీకి కూడా చేరింది. ఢిల్లీలో కూడా చర్చ జరుగుతుంది అని ఎప్పుడైతే సమాచారం వచ్చిందో, తన పదవిని పదిలం చేసుకోవడం కొరకు ఇతర పార్టీల నుంచి వెళ్ళి తీసుకొని సంఖ్య పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచే మాకు వస్తున్న సమాచారం. బహుశా ఇది రేవంత్ రెడ్డి తన పీఠం కలుగుతున్న భయంతో చేస్తుందని చెప్పి నేను భావిస్తాను. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో, జాతీయ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టినరు. పంచన్యాయ సూత్రాలలో అది ఉంది అనే విషయాన్ని కూడా మేమనడమే కాదు, ఇవాళ జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడి మీ మీడియాకు స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ పరిపాలన, పార్టీ పని అనే మాటను. వాస్తవానికి మరి రాహుల్ గాంధీకి అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు, మరి వీళ్ళే భాషలో చెప్పిండ్రు, ఆయన ఏం భాషలో విన్నాడో కానీ ఇవాళ వచ్చిన ఆయన ఫిరాయింపుదారు అనే మాట రాహుల్ గాంధీకి చెప్పి ఉంటే, చెప్పినాక కూడా రాహుల్ గాంధీ తీసుకుంటే తప్పకుండా అసలు భారత జాతీయ కాంగ్రెసే ఈ దేశ ప్రజలకు ద్రోహం చేస్తుందని అనుకోవచ్చు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి విద్యుదుత్పత్తి ప్లాంట్లకు సంబంధించి సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణలో నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని వివరించిన కేసీఆర్, జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగాలను చేర్చారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా రైల్ రోకోకు పిలుపునిచ్చారంటూ ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసులో భారాస అధినేత కేసీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కేసు విచారణ నిర్వహించరాదంటూ హైకోర్టు ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించింది. ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసును కొట్టేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో రైల్ రోకోకు తాను పిలుపునివ్వలేదని తెలిపారు. రైల్ రోకోలో పాల్గొన్న వారిని అరెస్టు చేయడం, కోర్టులో హాజరుపరచడం, షరతులతో వదిలిపెట్టడం జరిగిపోయినట్లు చెప్పారు. ఈ ఘటన తర్వాత 3 ఏళ్లకు తెలంగాణ ఏర్పాటైందని, ఈ దశలో తనపై కేసును నడపడం సరికాదని కేసీఆర్ హైకోర్టులో వాదించారు. కింది కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలు విన్న హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విచారణ చేపట్టరాదని ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించింది. కేసీఆర్ వాదనలపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. తెలంగాణ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లకి జూన్ 30 వరకు అనుమతి ఇవ్వాలన్న ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్ణయం దృష్ట్యా కొత్త షెడ్యూల్ వెల్లడించింది. ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 27 నుంచి కాకుండా జూలై 4 నుంచి మొదలు కానున్నట్లు వివరించింది. మొత్తం 3 విడతల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూలై 4న తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభించి జూలై 6 నుంచి 13 వరకు ధ్రువపత్రాల వెరిఫికేషన్ చేయిస్తారు. జూలై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి జూలై 19న తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. జూలై 26 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ మొదలు కానుండగా జూలై 27న సర్టిఫికెట్ వెరిఫికేషన్, జూలై 27, 28న వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. జూలై 31న రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 9న అన్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి ఆగస్టు 13న తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్ కి ఆగస్టు 21, 22 తేదీల్లో అవకాశం కల్పించి ఆగస్టు 26న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. ఆగస్టు 28న స్పాట్ అడ్మిషన్లు గైడ్ లైన్స్ విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కన్వీనర్ బుర్రా వెంకటేశం ప్రకటించారు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఫ్యాబ్ ఇండియా భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాబ్ ఇండియా భవనంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది భవనం లోపల ఉన్న వారిని బయటకు పంపేశారు. ఒక్కసారిగా పొగ అలుముకోవడంతో అక్కడున్న వారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు. విద్యుదాఘాతమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో లోక్సభ స్పీకర్ పదవికి మూడోసారి ఎన్నిక జరగనుంది. అధికార పక్షం ఎన్డీఏ తరఫున భాజపా ఎంపీ ఓం బిర్లా, ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్లు దాఖలు చేశారు. స్పీకర్ ఎన్నికపై అధికార ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 1976 తర్వాత బుధవారం స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు కూటములు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. 18వ లోక్సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది. అధికార విపక్షాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యంగా మారింది. అధికార ఎన్డీఏ తరపున రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన ప్రధాని మోదీని కలిశారు. ఓం బిర్లాకు మద్దతుగా 10 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా, భాజపా మిత్రపక్షాలు తెలుగుదేశం, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ ఆయనకు మద్దతుగా నామినేషన్ సెట్లు దాఖలు చేశాయి. విపక్ష ఇండియా కూటమి తరపున కేరళ నుంచి 8 సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు సమాచారం. అంతకుముందు స్పీకర్ ఎన్నిక అంశంపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసినట్లు ప్రతిపక్ష నేతలు చెప్పారు. అందుకు ఖర్గే అంగీకరించడంతో పాటు సంప్రదాయం ప్రకారం ఉపసభాపతి పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ విషయమై మాట్లాడేందుకు ప్రతిపక్ష కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు రాజ్నాథ్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. స్పీకర్ ఎన్నిక విషయంలో సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ప్రతిపక్షాలకు ఉపసభాపతి పదవి ఇచ్చే విషయమై ఎలాంటి హామీ లభించకపోవడంతో వారు రాజ్నాథ్ కార్యాలయం నుంచి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ విపక్షాలను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఉపసభాపతి విషయమై ప్రభుత్వం స్పందన కోసం చివరి వరకు ఎదురుచూస్తున్నట్లు ఇండియా కూటమి తరపున స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన కె సురేష్ తెలిపారు. ఆఖరి వరకు ఆగి మంగళవారం ఉదయం 11:50 నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. Whether winning or losing, there is a convention in Lok Sabha, so speaker will be in the ruling party, or opposition will be the deputy speaker. To Lok Sabha, they denied us because they said you are not a recognized opposition. Now we are a recognized opposition. The deputy speaker is right for us, but they are not ready to give us. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా సహకరించాలని ప్రధాని మోదీ పేర్కొంటూ ఉండగా అధికార పక్షం మాత్రం తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను అవమానించిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. స్పీకర్ ఎన్నిక విషయమై సహకరించాలని అధికార పక్షం తమను కోరినట్లు చెప్పారు. అయితే సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వాలని ఖర్గే అడిగినట్లు రాహుల్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పదవి అంశంపై అధికార పక్షం తన వైఖరి స్పష్టం చేయకుండానే స్పీకర్ ఎన్నికకు సహకరించాలని తమను కోరటం విడ్డూరంగా ఉందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. कि प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए. राजनाथ सिंह जी का खारगे जी को फोन आया, आप हमारे स्पीकर को सपोर्ट कीजिए. पूरी ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए. राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे. अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया है. तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है. స్పీకర్ ఎన్నికకు సంబంధించి ప్రతిపక్షాలు షరతులు విధించడం దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు పార్టీలకు అతీతమని, ఆ విషయంలో విపక్షాలు రాజకీయం చేయటం ఏమాత్రం సరికాదని ఆయన పేర్కొన్నారు. कांग्रेस पार्टी ने अगर स्पीकर पद को चुनौती देने के लिए नामांकन पत्र बढ़ाया है तो ये अफसोस की बात है. और जब बात किया, कांग्रेस के नेता आए थे और माननीय राजनाथ सिंह जी
माननीय गृह मंत्री अमित शाह जी और एनडीए के सारे लीडर्स हम लोग सब थे। वहाँ कांग्रेस के नेता ने आकर के कंडीशन लगाया कि आप डिप्टी स्पीकर पोस्ट देने से तब हम स्पीकर को समर्थन करेंगे। ये पद ये पार्टी ले लो, वो पद ये पार्टी, ऐसा स्पीकर और डिप्टी स्पीकर को नहीं कर सकते। और स्पीकर का चुनाव अलग प्रक्रिया है, डिप्टी स्पीकर का बाद में अलग से होते हैं, तो उसको जोड़ना भी ठीक नहीं है। సంప్రదాయం ప్రకారం అధికార పక్షం స్పీకర్ పదవి, విపక్షం ఉపసభాపతి పదవి చేపట్టాల్సి ఉంది. 2019లో ఉపసభాపతి లేకుండానే లోక్సభ నడిచింది. గత 10 ఏళ్లలో భాజపాకు సొంతంగా మెజారిటీ ఉండటంతో 2014లో సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు. 2024లో భాజపాకు సాధారణ మెజారిటీ కంటే తక్కువ స్థానాలు వచ్చాయి. ఎన్డీఏ పార్టీల మద్దతుతో మోదీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈసారి బలం పెంచుకున్న విపక్షాలు ఉపసభాపతి కోసం పట్టుపడుతున్నాయి. అందుకు అధికార పక్షం హామీ ఇవ్వకపోవడంతో విపక్షాలు స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని పోటీకి దించాయి. స్వతంత్ర భారత చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగటం ఇది మూడోసారి. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభ ఏర్పాటయ్యాయి. అదే ఏడాది స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అప్పుడు శంకర్ శాంతారాంపై మౌలాంకర్ విజయం సాధించారు. 1976 ఎమర్జెన్సీ సమయంలో బలిరాం భగత్, జగన్నాథరావు మధ్య పోటీ జరిగింది. 344 ఓట్లతో భగత్ విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. 17వ లోక్సభలోనూ స్పీకర్గా పనిచేసిన ఓం బిర్లా ఈసారి కూడా ఎన్నికైతే వరుసగా రెండోసారి సభాపతి పదవి చేపట్టిన ఎంఏ అయ్యంగార్, జిఎస్ థెల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగి సరసన చేరనున్నారు. 25 ఏళ్ల తర్వాత స్పీకర్ పదవిని వరుసగా రెండోసారి చేపట్టనున్న నేతగా ఓం బిర్లా ఖ్యాతినార్జించనున్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నికపై వ్యూహం ఖరారు చేసేందుకు ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఈ రాత్రి 8 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల్సి ఉందని, అయితే స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయ సాధన అంశం ప్రభుత్వం చేతిలోనే ఉందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. మరోవైపు స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ను ఎంపిక చేసే విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఆయనకు మద్దతివ్వడంపై తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సురేష్ నామినేషన్ పత్రాలపై టీఎంసీ సంతకం చేయకపోయినా ఖర్గే నివాసంలో జరిగే భేటీకి హాజరు కావాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియా కూటమి నేతలు తెలిపారు.